తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తునికి అలిపిరి మెట్ల మార్గం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ మార్గంలో ప్రతి అడుగు ఒక భక్తి భావన, ప్రతి మెట్టు ఒక పుణ్యక్షణం. ఈ పవిత్ర మార్గంలో మధ్యలో కనిపించే ఒక ముఖ్యమైన స్థలం మోకాళ్ల మిట్ట గోపురం. ఒకసారి మీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచి చూడండి. ఈ చిన్నారుల్ని, వారి వయస్సు చిన్నది, వారి శరీరం బలహీనంగా కనిపించవచ్చు, కానీ వారి భక్తి, అది పర్వతాలను కదిలించే శక్తి. మోకాలి మిట్ట నుంచి గోపురం వరకు ప్రతి మెట్టు వారి కోసం ఒక పరీక్ష. కానీ వారు వెనక్కి తిరగడం లేదు, ఎందుకంటే వారి లక్ష్యం ఒక్కటే, స్వామివారి దర్శనం. అలిపిరి మార్గం ప్రతిరోజూ వేలాది మంది నడిచే పవిత్ర దారి. కానీ ఈరోజు ఆ దారి మీద ఒక ప్రత్యేక దృశ్యం. చిన్న చిన్న పిల్లలు మోకాళ్లపై ఒక్కో మెట్టు ఎక్కుతూ గోవిందా గోవిందా అని పిలుస్తున్నారు. ఆ స్వరం చిన్నదైనా ఆ భక్తి అంతులేనిది, వారి మోతులేనిది. వారి మోకాళ్ళు నేలని తాకుతుంటే వారి శరీరం నొప్పితో వణుకుతుంది. కొన్ని చోట్ల గాయాలు, కొన్ని చోట్ల రక్తపు చుక్కలు. కానీ వారి ముఖంలో మాత్రం బాధ కనిపించదు, ఎందుకంటే వారి హృదయం దేవుడితో నిండిపోయింది. ప్రతి నొప్పి ఒక అర్పణ, ప్రతి మెట్టు ఒక ప్రార్థన. వారి కళ్ళలో చూస్తే మనకు ఒక వింత శక్తి కనిపిస్తుంది. అది భయం కాదు, అది బాధ కాదు, అది విశ్వాసం. వారి చిన్న హృదయాల్లో ఉన్న ఆ నమ్మకం, దేవుడు మనతో ఉన్నాడు అన్న నమ్మకం. తల్లిదండ్రులు పక్కనే నడుస్తున్నారు. వారి కళ్ళలో గర్వం, కొంచెం బాధ, కానీ ఎక్కువగా ఆనందం. ఎందుకంటే వారి పిల్లలు భక్తి అంటే ఏమిటో చూపిస్తున్నారు. అక్కడ ఉన్న ఇతర భక్తులు కూడా ఈ దృశ్యం చూసి కదిలిపోతున్నారు. ఈ యాత్ర శరీరంతో చేసే ప్రయాణం కాదు, ఇది ఆత్మతో చేసే యాత్ర. మోకాళ్లపై ఎక్కడం వారికి ఒక శిక్ష కాదు, అది ఒక సంకల్పం. స్వామివారి కోసం ఏదైనా చేస్తాం అనే సంకల్పం. ఈ చిన్నారులు మనకు నేర్పుతున్న ఒక గొప్ప పాఠం. భక్తికి వయసు అడ్డంకి కాదు, సౌకర్యాలు అవసరం లేదు. మనసు నిజంగా దేవుడివైపు ఉంటే ఏ మార్గమైనా సులభమే. మోకాలిమిట్ట నుంచి గోపురం వరకు వారి ప్రతి క్షణం ఒక యజ్ఞం. వారి శ్వాసలో గోవింద, వారి హృదయంలో స్వామివారి రూపం. వారిని చూస్తూ ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు. గోపురం కనిపించే ఆ క్షణం వారి కళ్ళలో ఒక వెలుగు, వారి ముఖంలో ఒక చిరునవ్వు. ఇంకా కొంచెం, ఇంకొన్ని మెట్లు అని వారి మనసు చెబుతోంది. వారి శ్రమ, వారి నొప్పి ఇప్పుడు ఆనందంగా మారుతోంది. చివరకు వారు గోపురం చేరుకున్నారు. వారి చేతులు నమస్కారంలో కలిశాయి. వారి కళ్ళలో ఆనంద బాష్పాలు. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఇది భక్తి యొక్క జీవం. ఈ చిన్నారులు మనకు ఒక సత్యం చెప్పారు. దేవుడి దగ్గరకు వెళ్ళడానికి పెద్ద శక్తి అవసరం లేదు, చిన్న హృదయం, నిజమైన భక్తి చాలు. మనమూ ఒకసారి ఆలోచిద్దాం, మన భక్తి కూడా ఇంత పవిత్రంగా ఉందా? గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.